లాస్ట్ మీటింగ్ కూడా మీటింగ్లకు ఇస్తారన్నా అవునా గుడ్ ఈవినింగ్ మధ్యకాలంలో మైక్ పట్టుకోక చాలా రోజులే. సరే, ప్రాణం తీసేది తోట అంట, ప్రాణం పోసేది పాట అంట. ఎందుకో ముందుగా పాప ఫ్లూట్ పట్టుకొని వచ్చాడు ప్రాణం పోద్దామని. రాజా రమేష్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఫ్లూటిస్ట్, ది ఫేమస్ ఫెమిలియర్ ఆర్టిస్ట్. సో నెక్స్ట్ చూసాము ఇప్పుడు ప్రివ్యూ స్టీరియో ఎఫెక్ట్లో చూసాము. తర్వాత ఇప్పుడు మనం చిన్న డిస్కషన్ చేద్దాం. అందుకని వేదిక మీదకి రెస్పెక్టివ్ డాక్టర్ మారుతి గారిని వేదిక మీదకి పిలుస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ టు ది డేస్. నెక్స్ట్ మా బ్రదర్ దండాజ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ దండాజన. అదే బిగినింగ్లో చాలా స్లోగా మాట్లాడటం అలవాటు, ఆ తర్వాత ఆటోమేటిక్గా ట్రాక్లో పడిపోతుంది. తుపాకీ అంటే రైఫిల్ పనిచేసే విధానం ఒకటే, అంటే దాన్ని వాడటం తెలిస్తే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది, వాడకం తెలియకపోతే మాత్రం అడ్డదిడ్డంగా వెళ్తుంది. ఇన్స్ట్రుమెంట్ అది ఆపరేట్ చేస్తే వాడిని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైఫిల్ అది మంచి కోసం ఎలా పనిచేస్తుంది అనేది ప్రధాన ఉద్దేశం. సో చిన్న లైన్ తీసుకొని మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు చూసిన తర్వాత చిన్న రిఫరెన్స్ అంతా మన పెద్దలు ఇంకా వేదిక ముందు ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాము. నా ఆత్మీయ మిత్రుడు దాసన్న ఇదే ఆడిటోరియంలో ఉన్నాడు. ప్లీజ్ వెల్కమ్. రామన్న ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ టు ది డేస్. ఆ తర్వాత మేడం వచ్చున్నారు, చాలా ఇంట్రెస్టెడ్గా మూవీ చూడాలని ఉద్దేశంతో తప్పకుండా చూశారు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వేదిక ద్వారా పంచుకుంటారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. వర్షిత మేడం, ప్లీజ్ వెల్కమ్. రైట్, నేను కూర్చోండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. ముఖ్యంగా పరిచయం చేయాల్సింది ఈ మూవీకి ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ని పరిచయం చేయాలి. చాలా చిన్న వయసులో ఉన్నాడు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్. మై సన్, నా కుమారుడు, నా కొడుకు సిద్ధార్థ రామల. ప్లీజ్ వెల్కమ్ టు ది డేస్. ఆ తర్వాత ఇప్పుడు ఈ మూవీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి వర్క్ నడుస్తున్నప్పుడు అన్ని విధాలుగా అంటే మా ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ మొత్తం, అంటే సినిమా అంతా మా ఇంట్లోనే తయారవుతుంది అన్నట్టు ఉంటుంది. మా కుటుంబం అంతా మ్యాక్సిమం సినిమా మీదనే ఎప్పుడు నిరంతరం ఆ రిఫరెన్స్లు మాట్లాడుకోవడం, వర్క్ చేయడం, ప్రాజెక్ట్ డిజైనింగ్ వర్క్ అంతా ఇంట్లోనే జరుగుతుంది. అందరూ వర్క్ చేస్తారు, ఇంక్లూడింగ్ మా మిస్సెస్. మా పాప
ఈ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉండాలి, లొకేషన్స్ నుంచి మొదలుపెట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా, కాస్ట్యూమ్ డిజైనింగ్ అదంతా కూడా ప్రాపర్ కాస్ట్యూమ్ అంతా కూడా ఏర్పాటు చేసింది మా పాప. ఇక్కడే ఉంది, సింధుజ. ప్లీజ్ వెల్కమ్. మా బాబు ప్రొడ్యూస్ చేశాడు, ప్రొడక్షన్ డిజైనింగ్ అంతా మా పాప చేసింది, కో ప్రొడ్యూసర్గా మా మిస్సెస్ పనిచేసింది, జస్ట్ నేను డైరెక్టర్గా మాత్రమే పనిచేసాను. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్గా పనిచేయడం అంటే ఇంట్లో కూర్చొని స్క్రిప్ట్ రాసుకున్నాను, అంత వర్క్ అయిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్ళే ముందు మరి టీంని ఏర్పాటు చేయాలి కదా. ఆ టీంని ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో మా ధనరాజన్న డైరెక్షన్ ఇచ్చారు. నాకు కొంతమంది ఎక్స్పర్ట్స్ కావాలి, ఫలానా అని చెప్పినట్టు. సో ధనరాజన్నకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఇది యాక్చువల్గా డీక్లాసిఫైడ్ ట్రూ స్టోరీ అంటాము. ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వర్సెస్ సరిహద్దులో జరిగిన చిన్న ఇన్సిడెంట్, ప్రజెంట్ అప్పుడున్న క్రూషియల్ టైం, ఆ నేపథ్యం, అదే నేపథ్యం ఇప్పుడు లేదనుకోండి, కానీ ఎప్పటికప్పుడు కాలం తీరు మారుతుంది కదా. సో థీమ్ కూడా మారిపోతుంది. అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇది కాన్సెప్ట్ తీసుకొని ప్రజెంట్ చేశాను. సహకరించిన లేదా ఈరోజు ఈ అకేషన్కి విచ్చేసిన మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా గౌరవనీయులైన పిఆర్ఓ గారు లక్ష్మీ నివాస్ గారి సారథ్యంలో, అంటే వారి ఆధ్వర్యంలో వచ్చిన మీడియా మిత్రులందరికీ, పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత బాబాయ్ ప్రొజెక్టర్ థియేటర్ ఆపరేటింగ్ చేశారు, బాబాయ్కి, ఆ తర్వాత కోఆపరేట్ చేసిన మిగతా మిత్రులందరికీ, ఆడిటోరియం మేనేజ్మెంట్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఇక్కడ అభిప్రాయాన్ని చెప్పడానికి మీ నుంచే కావాలి నాకు. సో నేను చెప్పడం వేరు, నాకు చెప్పడం అంత పెద్దగా తెలియదు, కాబట్టి అభిప్రాయాన్ని తీసుకొని నేను మిగతా విషయంలోకి మళ్ళీ తిరిగి మైకు పట్టుకుంటాను. థ్యాంక్ యూ. మారుతి సకారం మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. డాక్టర్ గారు వేదిక మీద ఉన్నారు. సార్ ప్లీజ్ మీ అభిప్రాయాన్ని నాకు అందజేస్తూ అక్కడ వివరణ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. రైఫిల్ మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ప్రజల్లో తూట రైఫిల్ వాడే మంచి వాళ్ళ చేతిలో ఉంటే ఎలా జరుగుతుంది, అదే రైఫిల్ నెగిటివ్ పర్సన్స్ దగ్గరకు ఉంటే ఎలా జరుగుతుందనే అనాలిసిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకులు చాలా చక్కగా చిత్రీకరించారు. మొదట నేను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అలా దర్శకుల గారికి, తర్వాత నిర్మాత గారికి నిజంగా నేను రుణపడి ఉంటాను సార్. తర్వాత నా కో ఆర్టిస్ట్ అండ్ మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు సార్. ఏదైనా మూవీ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 100% మీ సపోర్ట్తోనే వెళ్తుంది సార్. ఎందుకంటే మీరు ఇచ్చే మెసేజ్ని బట్టే పబ్లిక్ సినిమాని ఆదరిస్తారు. కాబట్టి దయచేసి మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలని, ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరిని కోరుకుంటున్నాను. మరి మూవీ విషయానికి వస్తే, అదే సార్ చాలా కష్టపడ్డారు. అసలు ఫారెస్ట్ ఎపిసోడ్ చేయడం కానీ డిఫరెంట్గా చాలా సార్ ఓన్గా ఇంట్లో స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకుని
అంటే వీలైనంత మినిమం టీంతోనే తను సార్ నిజంగా చెప్పాలంటే టోటల్ స్క్రిప్ట్ తన మైండ్లో పెట్టుకొని చాలా స్పీడ్గా చేశారు వర్క్. ఫారెస్ట్ ఎపిసోడ్స్ చేయడం చాలా కష్టం, అక్కడ పర్మిషన్స్ దొరకడం కూడా చాలా కష్టం. అలాంటి సబ్జెక్టు ఎన్నుకొని సార్ చేయగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. తర్వాత ఇంకా మూవీని నేను కోరుకునేది ఏంటంటే మా సినిమా ఖచ్చితంగా ప్రజలలో వెళ్ళి వాళ్ళ ఆదరణ పొంది నిర్మాత గారికి దర్శకులకు మంచి పేరు వస్తూ డబ్బు వస్తూ ఉంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా దర్శకులు సార్ తీసే ప్రతి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండి. చీఫ్ టెక్నీషియన్ ఇక్కడ ఉన్నారు, ఫ్లూటిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, రెస్పెక్టెడ్ రాధా రమేష్ గారు. ప్లీజ్ వెల్కమ్ టు దిస్. ఒకసారి మీరు వేదిక మీద ఆశీనులు అవ్వండి ఫస్ట్. రైట్, రండి. వేదిక మీద ఉందా, సీట్ ఉన్నాయా? కుర్చీ తెచ్చుకొని కూర్చోండి. రైట్, నెక్స్ట్ నివాస్ గారు. గమనిస్తున్నాను నేను కాస్తంత అంటే కొంచెం సీరియస్గా అనిపిస్తుందేమో ఫేస్, కానీ వాస్తవంగా చాలా చమత్కారంగా మాట్లాడేది. అయితే నేను అలా కాదు, కానీ నా గురించి పూర్తిగా ధర్నాదనికే తెలుసు. ఒకసారి ధర్నాదన్ తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అన్న ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రైఫిల్ మూవీ చూసిన తర్వాత నేను ఇందులో ఒక క్యారెక్టర్ చేయలేదని బాధపడుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడు అన్నగారికి అందుబాటులో లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఈ సినిమాలో సబ్జెక్ట్ పరంగా ఫ్యామిలీ సెంటిమెంటు, ఒక మనిషి తన మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఒక సమాజంలో మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే సబ్జెక్ట్ మీద చాలా చక్కగా చిత్రీకరించారు. అన్నగారికి హ్యాండ్స్ అప్. అలాగే ఆ రోజులలో ఒక అడవిలో అన్న, అలాంటి సినిమాలు ఇంతవరకు రాలేదు. ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒక మార్పు కోసం సమాజంలో అన్నగారు మంచి మెసేజ్ ఇచ్చారని నేను అన్నగారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి నటులకు, ప్రేక్షకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులంతా ఈ సినిమాను ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా సక్సెస్ కావాలని మరీ ప్రత్యేకంగా స్టేజ్ మీద ఉన్న కళాకారులందరికీ అభినందన తెలియజేస్తూ నమస్తే. ప్రేమిస్తాను సినిమాను బాగా ఇష్టపడతా. ఎందుకో బై బర్త్ ఇన్ బ్లడ్, ఇన్బిల్ట్ బ్లడ్లోనే ఉందేమో. చాలా చిన్నతనం నుంచి కూడా సినిమాలు అంటే ఇష్టం. ఆ తర్వాత ప్రొఫెషన్ అది వేరే కావచ్చు, కానీ ప్రేమంతా సినిమా మీదనే ఉంటుంది. అట్లా నా కుటుంబం కూడా తయారైంది లాస్ట్. అంటే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేము సినిమా మేకింగ్లో వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ తీసుకుంటే మా నివాస్ గారి ద్వారా 100% మళ్ళీ ప్రొడక్షన్ వేయడానికి ఛాన్స్ ఉంది. తర్వాత కొత్త వాళ్ళకు మళ్ళీ అప్కమింగ్ వాళ్ళకంతా మనమంతా అంటే మేమే ప్రొడ్యూస్ చేస్తాము, మేమే డైరెక్ట్ చేస్తాము, మేమే సినిమా మేకింగ్ అంతా కంప్లీట్ చేస్తాం అనేలాగా మీ ఆశీర్వచనాలు, బ్లెస్సింగ్స్ కావాలి తప్పకుండా. యంగ్ అండ్ ఎనర్జెటిక్ మా బాబు ప్రొడ్యూసర్గా ఒక ప్రస్థానాన్ని ఇప్పుడు కొనసాగించాడు కాబట్టి బ్లెస్సింగ్స్ ఉంటే కనుక డెఫినెట్గా అలాంటి యూత్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, లేదంటే రేపు అతనే క్యారెక్టర్ చేసి హీరోగా ప్రమోట్ అవ్వాలనుకున్నవాడు ఇండస్ట్రీలో అలా నిలబడటానికి అవకాశాన్ని తప్పకుండా ఎన్నో కష్టాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా నిలబడితే ఏంటంటే న్యూ జనరేషన్, చక్కటి జనరేషన్ ఫామ్ అవుతుంది, చాలా వైబ్రెంట్గా వెళ్తుంది ఇండస్ట్రీలో కూడా. అంటే టాలెంట్స్ బాగా ఉన్నారు కాబట్టి తప్పకుండా యూత్కి ఎంకరేజ్ చేయాలి. తెలుసో తెలియక ఆ రంగంలోకి దిగాం కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాము లోటుపాట్లు అంట. కాబట్టి మరొకసారి మళ్ళీ ఒక అవకాశాన్ని మళ్ళీ తీసుకొని
మేము మళ్ళీ మీ ఇదే వేదిక మీద మేము ముందు నుంచి మాట్లాడే అవకాశాన్ని తప్పకుండా మాకు ఇవ్వాలి, అలాగే మా బాబుకు కూడా అందించాలని కోరుకుంటున్నాను. ఆయన ఒక మాట మాట్లాడాలంటే చాలా ఉంటుంది. సరే, నివాస్ గారి కోరిక ప్రకారం చివరిలో ఒక మాట చెప్తాడేమో బహుశా. తప్పకుండా చెప్పిస్తాను, మాట్లాడిస్తాను. ఒకవేళ మా పాప కూడా మాట్లాడుతుంటే నాకు అభ్యంతరం లేదు, పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు. మరి మైక్ పట్టుకునే అలవాటు ఉందో లేదో తెలియదు, అది భయం వేస్తుందంట. చూడండి, మీకు అర్థమైంది సార్ నివాస్ గారు. ఇప్పుడు చూడండి, ఒక వేదిక మీద కుటుంబంలో 3 సభ్యులు ఉన్నాం. ఇదే వేదిక మీద ఒక రకంగా నేను కష్టపడ్డందుకు గాను నా పిల్లల్ని కూడా ఈ వేదిక మీద నేను పరిచయం కలిగినందుకు అసలు నాకు చాలా సంతోషం అనిపిస్తాం. ఒకే వేదిక మీద తండ్రితో పిల్లలు ఇండస్ట్రీలో అంటే సినిమాకు పని చేసినందుకు. సో అది మేము అంటే ఎంత డెడికేట్గా వర్క్ చేసామో, నిరంతరం దాని మీద పట్టుదలతో పనిచేసాము అనేది చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతుంది కదండి. కాబట్టి మరోమారు మా పాత్రికేయులు, మీడియా వారు తప్పకుండా మాలాంటి వారికి చక్కటి సహకారాన్ని అందించాలి, మమ్మల్ని ప్రమోట్ చేయాలి. మీరు కనుక మమ్మల్ని ప్రమోట్ చేసి ఈ వేదిక మీద మరొకసారి నిలబడే ప్రయత్నం చేస్తే కనుక మేము చాలా మందిని ఇదే వేదిక మీదకి లాక్కొచ్చి నిల్చోబెడతాం. ఓకే అండి, థ్యాంక్ యూ. త్వరలో రిలీజ్ అని చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ప్రొడ్యూసర్ గారిని అందరికీ నమస్కారం అండి. వెంకట్ గారు నాకు గత 33 సంవత్సరాలుగా అత్యంత ప్రియమిత్రుడు. ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం. కళామ తల్లి తన జీవితానికి అంకితం చేసుకున్నటువంటి అత్యంత విలువైన సమయాన్ని కూడా అతను వదిలేసి కళల కోసమే నా జీవితం, కళలే నా ప్రాణం, కళలే నా కుటుంబం అనే రీతిలో తను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తన కుటుంబాన్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి, కుమారుడు చూస్తే నిర్మాత, కూతురు చూస్తే డిజైనర్, ఇంకా మనకు అంతకంటే ఏం కావాలండి? ఒకే వేదిక మీద వీళ్ళని చూస్తూ ఉంటే ఐఎమ్ గెటింగ్ గూస్ బాంబ్స్. రియల్లీ అప్రిషియేట్ దిస్ ఫ్యామిలీ. మీరు కూడా 4th ఎస్టేట్ అయినటువంటి మీరు వెంకట్ గారిని ఆశీర్వదించి ఇంకా ముందుకు తీసుకొని పోయినట్లయితే ఎంతో మందిని పరిచయం చేసి ఈ వేదిక మీదకి తీసుకురావడానికి మాట ఇచ్చినారు. కాబట్టి మీరు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ 2 స్టేట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మీ మీడియా మిత్రులు మీరు కూడా దాన్ని ఇంకా అటు ఫార్వర్డ్ చేస్తూ ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అదేవిధంగా మాకు అత్యంత ఆప్తులు ఇప్పుడు శ్రీనివాస్ గారు, వారు కూడా ఈ పిక్చర్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ముందుకు తీసుకెళ్ళి రిలీజ్ చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరుకుంటాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్టార్ కార్తికేయ గారు వేదికలో ఆడిటోరియంలో ఉన్నారు. ప్లీజ్ రండి. ఇలాగో మేడం గారు ఒకసారి హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వర్షిత, ఆర్టిస్ట్. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి నమస్కారాలండి. ఈ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీద ఉండి ఇది ఒక తొలి ప్రయత్నంగా ఒక మూవీ తీశారు వెంకట్ గారు. నేను మెయిన్గా ఇక్కడికి వచ్చిందంటే మన మారుతి సకారం గారు, కర్నూలు డిస్టిక్ నంద్యాల, మాది అదే ఊరు. మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆయన ఒక స్థానం సంపాదించుకొని మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. మేమందరం కలిసి కూడా నేను ఆయన ఒక 4 మూవీస్ చేయడం జరిగింది. నేను చేసిన 12 మూవీస్లో నాతో కో ఆర్టిస్ట్గా ఆయన ఒక 4 మూవీస్ చేశారు. అలా మా శ్రేయోబి లాస్లు కాబట్టి మేము ఆయన నటించిన మూవీ చూడడానికి వచ్చాను. చూశాను సార్, చాలా బాగా చేశారు క్యారెక్టర్. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు, మన డైరెక్టర్ గారు వెంకట్ గారు తప్ప. మీడియా వారందరికీ ఒక రిక్వెస్ట్ అండి,
ఈ మూవీని ఎలాగైనా మీరే జనాల్లోకి తీసుకెళ్ళి వీళ్ళు చేసే తొలి ప్రయత్నాన్ని ఇదొక మొదటి మెట్టు, వీళ్ళు ఇంకా ఎన్నో అంచెలుగా ఎదగాలని, ఇంకా చాలా మెట్లు ఎక్కాలని వీళ్ళకి ఆశీర్వదించి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా మీరు చేయాలని, మీ ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు వెరీ బిగినింగ్ లో సార్ మాట్లాడుతా మాట్లాడండి. వెరీ బిగినింగ్ లో ఇమేజ్ చూశారు మా మిస్సెస్, చూశారు కదా. ఫస్ట్ ప్లాన్ అప్ చేసినప్పుడు ఆమె సపోర్ట్ తోటే యాక్చువల్గా నా ప్రస్థానం ఈ కల్చరల్ ఈ రంగంలో చాలా లాంగ్ పీరియడ్ నుంచి ఉన్నాను. బట్ నన్ను ఒక సెలబ్రిటీకి ఈ వేదిక మీద నించొని ఇలాంటి వేదికల మీద నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. యాజ్ అంటే ఒక స్పోక్స్ పర్సన్గా చాలా సబ్జెక్ట్ మాట్లాడడానికి వేదికల మీద నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామింగ్ చేస్తాను అండ్ మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ సంథింగ్ యాజ్ ఇట్. కానీ నేను ఒక సెలబ్రిటీగా ఈ వేదిక మీద సినిమా రంగానికి సంబంధించి మాట్లాడేందుకు కానీ, సినిమాలో పనిచేసేందుకు కానీ, పని చేసినందుకు గాను నాకు బ్యాక్ బోన్గా ఉన్న మా మిస్సెస్ ద్వారానే నేను సెలబ్రిటీగా ఈ వేదిక మీద ఇక్కడ దర్శకుడిగా మాత్రమే మాట్లాడుతున్నాను. అందుకు ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత చక్కటి అభిప్రాయాన్ని అందించేందుకు వేదిక మీద ఉన్నారు యంగ్ స్టార్ కార్తికేయ. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్ సార్. మారుతి సార్ సీరియస్లీ యాక్చువల్లీ ఇంత ఎక్సెప్ట్ అనమాట సారు. సో సార్ ద్వారా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. అండ్ అలాగే పిఆర్వై గారు నాకు బాగా పరిచయము ఒకనొకప్పుడు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరూ ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాలాంటి యంగ్ హీరోల్ని, యంగ్ ప్రొడ్యూసర్స్ని, యంగ్ డైరెక్టర్స్ని కూడా బ్లెస్ చేసేది మీరే అండి నాకు తెలిసి. ఎందుకంటే టాలీవుడ్ అవని, బాలీవుడ్ అవని ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్ బయటకు రావాలన్నా, ఒక ప్రొడ్యూసర్ బయటకు రావాలన్నా, లేదా ఒక దర్శకుడు బయటకు రావాలన్నా ముందుగా సపోర్ట్ చేసేది మీడియా మిత్రులని ఈ రకంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫస్ట్ టైం తన ఫ్యామిలీలో యంగ్ ప్రొడ్యూసర్, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే, కాస్ట్యూమ్ డిజైనర్. టోటల్ ఫ్యామిలీ అంతా ప్రొడక్షన్, టోటల్ ఫ్యామిలీ అంతా ఒక సినిమాని చేసి ఒక సినిమాని బయటకు రిలీజ్ చేయాలి. ప్రజెంట్ జనరేషన్లో ఏ సినిమా అయితే బయటకు రిలీజ్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని ప్రజెంట్ ఆలోచిస్తుంటాం. ఒక కామెడీ కానీ, లేదంటే ఒక రొమాన్స్, లేదంటే సంథింగ్ సాంగ్స్ అలా. కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి మెసేజ్, ప్రజెంట్ యూత్ ఏమైపోతుంది, ప్రజెంట్ సమాజం ఏమైపోతుంది అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఫ్యామిలీ అంతా దాని గురించి ఫైట్ చేసి ఇలాంటి ఒక మెసేజ్ని ఇవ్వడం అనేది చాలా రేర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ చేయాలని ఆలోచిస్తారు. వాళ్ళు కంపల్సరీ రేటింగ్స్ రావాలి, నాకు ఈ ప్రజెంట్ జనరేషన్ ఏమైతే కోరుకుంటుందో అది ఇవ్వాలనుకుంటారు. కానీ నాకు వచ్చినా రాకపోయినా మా సబ్జెక్ట్ బయటకు రావాలి, మేము తీసిన కంటెంట్ ఆడియన్స్ చూడాలి, జనాల్లో మార్పు రావాలని చెప్పేసి నిజంగా ఒక మంచి సినిమా తీశారండి. థ్యాంక్ యూ సో మచ్. పువ్వు చూశాను, మధ్యలో వచ్చాను సార్, చాలా చాలా బాగుంది. నాకు చంద్రబాబు సారు భానుచంద్ర గారి సాంగ్, ఐఎమ్ రియల్లీ సారీ, భానుచంద్ర గారి సాంగ్ చాలా బాగుందండి. క్లైమాక్స్ సాంగ్ చాలా బాగుంది. ఆ ఒక్క సాంగ్ చాలు సార్ మన మూవీని బయటకు తీసుకెళ్తుంది. చాలా థ్యాంక్స్ అండి. అండ్ 1 సెకండ్ మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ప్రొడ్యూసర్ సిద్ధార్థ. చూడండి, పనికి వస్తాడేమన్నా చేద్దామా? అది చేయాలంటే మరి దీన్ని బయటికి తీయాలి, సక్సెస్ చేయాలి కదా తప్పకుండా. రైట్. స్టాండింగ్, ఒకసారి స్టాండింగ్ అందరు సార్ నిలబడి చివరిగా బాబుతో మాట చేసిద్దాం, చెప్పిద్దామండి. ఒకసారి ప్లానింగ్ తీసుకున్నాం. గ్రూప్ ఫోటో కొట్టు, గ్రూప్ ఫోటో కొట్టు.
తర్వాత చీఫ్ టెక్నీషియన్గా పనిచేశారు. ఇంతకుముందే మీకు పరిచయం చేశాను. రాజా రమేష్ గారిని ఒకసారి వారి అభిప్రాయాన్ని వన్స్ అగైన్ ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్. ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి, అదేవిధంగా ఈ రోజున డైరెక్టర్ గారి ఫ్యామిలీ 3 ధృవాల లెక్క మరి మన ముందుకు వస్తున్నారు. వారు కానివ్వండి, నాలాంటి కళాకారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున ముందున్నారంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక కళాభివందనలు తెలపరుచుకుంటున్నా. 3 ముచ్చట్లు చాలా అద్భుతంగా వ్యయ ప్రయాసాలకు మరి అన్ని విధాలుగా తట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చిన మరి మా గౌరవ దర్శకులు వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఒక గాలిలో ఎక్కడ వచ్చినట్టుగా ఒకరి ద్వారా పరిచయమై మరి చివరి దాకా నన్ను తోడంటుకొని ఉన్నారు. అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞాభివందనాలు. అదేవిధంగా మరి రైఫిల్లో మొదటి నుంచి సారికి అండదండలుగా ఉన్నటువంటి మరి మేడం గారు భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు, ఎక్కడున్నా కానీ మన రైఫిల్ని అన్ని విధాలుగా మరి పైనుంచి దీవిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఇంకోటి మా పెద్దలు దండాజు గారు ఉన్నారు. మరి పేరున అందరికి కూడా మరొకసారి మరి సార్ ఇప్పుడే పరిచయం అయ్యారు. తనకి మరి యంగ్ అండ్ డైనమిక్ మన కాబోయే హీరో మన ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, డిజైనర్ గారికి, అదేవిధంగా మా సిఐ గారికి, మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు మరి ఈటీవీలో పనిచేసినటువంటి దయాల అశోక్ గారు ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత కలిసారు. వారికి కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరి చివరిగా ఒక మాట, ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించి మరి ఈ రోజున ముందుకు తీసుకొస్తూ మా పిఆర్ఓ గారికి, మా డైరెక్టర్ గారికి సంయుక్తంగా మరొకసారి కళాభివందనలు తెలపరుచుకుంటూ, ఈ రోజున నాలాంటి కళాకారుడు ఉన్నాడంటే మరి 1-2 ముక్కలలో ఆర్జీ గారి 2 సినిమాలలో మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన, రైఫిల్లో ఒక క్యారెక్టర్ చేశారు. ఇంకా 4 సినిమాలు రిలీజ్ కావడానికి ముందుకున్నాయి. 36 గెటప్స్ తోని మరి ఇంతవరకు చేసిందంటే నేను అందరి ముఖ్యమంత్రుల గెటప్ వేసిన ఏకైక తెలంగాణ కళాకారుణ్ణి. ఆ చిన్న కళాకారుని ఆదరించిన మరి దర్శకులు గారికి శిరస్సు నుంచి పాదాభివందనాలు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మరి ఈ యొక్క యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మరి ప్రజల మధ్యలోకి తీసుకుపోయేటువంటి మరి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవకాశం కలిగించిన మరి దర్శకులు రామల్ల వెంకట గారికి, ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీ నివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తర్వాత మా బాబు ప్రొడ్యూసర్ సిద్ధార్థ గారిని మూవీ గురించి మాట్లాడవలసిందిగా వేదిక మీద పిలుస్తున్నాను. డౌట్ గా పిలుస్తున్నారు మీరు, ఎందుకంటే ఆయన చాలా హైట్ ఉన్నాడండి, వస్తే కొడతాడేమో. సినిమా గురించి చెప్పు, రిలీజ్ గురించి ఇప్పుడు త్వరలోనే మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఆ మూవీ అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మీ వల్లనే మేము ఇంకా అంటే పైకి ముందుకు వెళ్ళగలం. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ ఇలానే ఉంచాలని కోరుకుంటున్నాను. మా మూవీ అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది. సో మీ అందరి ఆశీర్వాదాలతో మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను సాధించాను సార్ మొత్తానికి. అంతేనండి, కంప్లీట్ రైట్. భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్.